ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను శనగపప్పుతో భక్షాలు చేయబోతున్నాను. ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. పప్పును కడిగేసుకున్నాను. తర్వాత ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఏ కప్తో అయితే పప్పును తీసుకున్నామో అదే కప్పుతో మైదా పిండిని తీసుకున్నాను. కప్పున్నర తీసుకున్నాను. పిండి కలిపే వరకు పప్పు నానుతుంది. అందుకని ముందుగానే 15 నిమిషాలు పప్పును నానబెట్టుకోవాలి. తర్వాత పిండిని కలుపుకోవాలి. పిండి కలుపుకోవడానికి ముందుగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కలర్ కోసము కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. సాఫ్ట్గా రావడానికి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎంత మెత్తగా ఉంటే భక్షాలు కూడా మెత్తగా వస్తాయండి. పిండి అనేది ఇలా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకోవడం పూర్తయింది. కొద్దిసేపు నానబెట్టుకోవాలి. చూడండి, మెత్తగా కలిపి పెట్టుకున్నాను. పప్పు ఉడికేంత వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికించి పెట్టుకోవాలి. ఒక 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించి పెట్టుకోవాలి. కుక్కర్లో వేశాను. పొంగకుండా ఉండడానికి, పప్పు పొంగకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలండి పప్పును. పప్పు మెత్తగా ఉడికిపోయింది. చూడండి, దీంట్లో బెల్లం వేసుకోవాలి. నీరంతా వంపి పెట్టుకున్నాను. ఫస్ట్ మెత్తగా రుద్దుకోవాలి. ఇది మెత్తగా అయ్యింది. ఇప్పుడు బెల్లం వేసుకొని ఉడికించుకోవాలి. ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుము కూడా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ బెల్లం తురుము దీంట్లో వేసుకొని కలుపుకోవాలి.
స్లిమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ స్లిమ్లో పెట్టుకొని వెలిగించుకోవాలి. ఇప్పుడు ఇదంతా కడిగే వరకు కలుపుకోవాలి, కరగనివ్వాలి మొత్తము. ఫ్లేవర్ కోసము కొద్దిగా యాలకులు వేసుకొని కలుపుకోవాలి. బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి. స్లిమ్లో పెట్టుకొని కలపాలి. ఇగో బెల్లం కరిగిపోయింది కదా, చూడండి. పప్పు గట్టిపడే వరకు కలుపుతూ ఉండాలి. పప్పు గట్టిగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10-15 నిమిషాలు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలి. పప్పు చల్లారిన తర్వాత కొద్దిగా వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. పప్పు మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకున్నాము. ఇట్లా ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఇలా పప్పు లోపల పెట్టి రౌండ్గా చేసి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ వేసుకొని పెనం పైన ఇప్పుడు ఇంకొకటి రెడీ చేసుకుందామండి. ఎప్పుడైనా సరే పూర్ణం ఎక్కువ తీసుకోవాలి, పిండి తక్కువ తీసుకోవాలి. కలర్ఫుల్గా కూడా వచ్చింది, చాలా బాగుందండి పసుపు వేయడం వల్ల. పిండి కలిపేటప్పుడు పసుపు వేసుకోవాలి కొంచెము, ఇలా కలర్ఫుల్గా వస్తుంది.
మెత్తగా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. భక్షాలు రెడీ అయిపోయాయి. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా సాఫ్ట్గా సన్నగా వచ్చాయండి. నచ్చితే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.